హాయ్ ఆల్. సో టుడే మనం ఏం చేస్తున్నామంటే వెజ్ బౌల్, బ్రోక్లీ బౌల్ కూడా అంటాం దీన్ని. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మష్రూమ్స్, బేబీ కార్న్ అండ్ క్యాప్సికమ్, కార్న్, ఆనియన్, ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ప్యాన్ పెట్టేసేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని మందపాటి గిన్నె ఉంటే బాగుంటుంది అనమాట. కొంచెం మాడకుండా ఉంటుంది. దాంట్లో బటర్ వేసుకున్న తర్వాత ఆల్ వెజ్జీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత కొంచెం ఏంటి అంటే ఫ్రై లాగా చేసుకోవాలన్నమాట. సో అది మాడదు. కొంచెం మందపాటి గిన్నె పెట్టుకున్నప్పుడు కొంచెం కుక్ అవుతుంది. అది కుక్ అయిన తర్వాత కొంచెం దీంట్లోకి మనం ఏంటంటే మిరియాలు పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసేసుకొని మళ్ళీ ఇంకొక ప్యాన్ పెట్టుకుంటాం మనం. ఇంకొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కూడా బటర్ వేసేసుకొని వెల్లుల్లి ఉంటాయి కదా, వాటిని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఆ ప్యాన్లో ఫ్రై చేసుకుంటాం. అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఏంటి అంటే 2 స్పూన్స్ ఆఫ్ మైదా ఉంటుంది కదా, అందులోనే యాడ్ చేసేసి అది కూడా కొంచెం ఫ్రై చేస్తాం. ఫ్రై చేసేసి కొంచెం ఉండలు కట్టకుండా మనం కాచి చల్లార్చినవి మిల్క్ ఉంటాయి కదా, అవి కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలన్నమాట. సో దాని తర్వాత కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు పెప్పర్ అండ్ మనకి చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసేసుకొని సో కలిపేసేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత అది కొంచెం థిక్ అవుతూ ఉంటుంది అనమాట. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఈ వెజ్జీస్ కూడా అందులో వేసేసుకోవాలి. సో మిక్స్ చేసిన తర్వాత అది మనకి కొంచెం థిక్ అవుతుంటుంది అనమాట. సో లాస్ట్ టెక్స్చర్ వచ్చేసి మనకి ఈ రకంగా ఉంటుంది. ఇది మనం రైస్కి కూడా తినొచ్చు,